గ్రేటర్ హైదరాబాద్ లో సరికొత్త లడాయి అలాంటిది కాదు. 150 డివిజన్లను 300కు పెంచుతూ నిర్ణయించింది రేవంత్ సర్కార్. అధికారులు తెలిసి చేశారో ఫీల్డ్ మీదకు వెళ్లకుండా చేశారో కానీ అన్ని రాజకీయ పార్టీలను ఇరిటేట్ చేస్తుంది డీలిమిటేషన్ ప్రక్రియ. కొన్ని కొత్త డివిజన్లలో తక్కువ జనం, ఇంకొన్ని చోట్ల ఎక్కువ పబ్లిక్. సరిహద్దుల సంగతి సరే. ఇప్పటికే వేల సంఖ్యలో వచ్చిన అభ్యంతరాలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు గ్రేటర్ అధికారులు. మరి రేపటి జీహెచ్ఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశాన్ని ఎలా డీల్ చేస్తారు? ఇదేదో 4 అరుపులు 6 వాకౌట్లతో సాగదు. డీలిమిటేషన్ కోసమే కొలువు తీరుతున్న కౌన్సిల్. అటు ఆఫీసర్స్ ఇటు పొలిటీషియన్స్ మధ్య మినీ సంగ్రామమే జరగబోతోంది. హైకోర్టులోనూ వాదనలు హాట్ అండ్ హీట్ పుట్టిస్తాయంటున్నారు. ఇంతకు 2 కోట్ల మంది భవితవ్యం తేల్చిపోయే మంగళవారం నాటి మహాగండం ఎవరికి? మహా రిలీఫ్ ఇంకెవరికి? హైదరాబాద్ ఇది ఒక మహానగరం మాత్రమే కాదు, ఎన్నో లక్షల మంది జీవనోపాధికి కేరాఫ్. చిన్న ఉద్యోగం చేసుకునే వారి నుంచి బడా వ్యాపారవేత్తల దాకా ప్రతి ఒక్కరిని అక్కును చేర్చుకునే ఆత్మీయ నగరం హైదరాబాద్. చదువుకునే స్టూడెంట్స్ కు, కోర్సులు చేసి విదేశాల్లో వాలిపోవాలనుకునే గ్రాడ్యుయేట్లకు, వ్యాపారం చేసి కోట్లలో సంపాదించాలనే భావి బిజినెస్ మెన్లకు, ఏదో ఒకటి చేసి ఫ్యామిలీని పోషించాలనుకునే మిడిల్ క్లాస్ కుటుంబాలకు దారి తెన్ను మన హైదరాబాద్. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల, అన్ని భాషల వారిని అక్కున చేర్చుకున్న మహానగరం మన భాగ్యనగరం హైదరాబాద్. దేశంలో అతిపెద్ద నగరంగా అవతరించింది హైదరాబాద్. ఇక్కడ అనధికారికంగా దాదాపు 2 కోట్ల మంది దాకా ఉంటారని అంచనా. అంటే ఇంతటి పాపులేషన్ ఉంటే దీన్ని నగరం అనకూడదేమో, ఒక దేశంగా కీర్తించాలేమో. ఎందుకంటే చిలీ, బెల్జియం, జాంబియా, బొలీవియా, కజకిస్తాన్, రొమేనియా తదితర దేశాల జనాభా కంటే మన హైదరాబాద్ లో నివసించే జనాభానే ఎక్కువ. అంటే మన గ్రేటర్ హైదరాబాద్ ఇక మీదట గ్రేటెస్ట్ హైదరాబాద్ అన్నమాట. మరీ నిజాం కాలం నాటితో కాదు కానీ మన హైదరాబాద్ ముచ్చట గురించి క్లుప్తంగా చూస్తే 1955లో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట మున్సిపాలిటీలుగా ఉండేవి. వాటి ఏరియాలను కలిపి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ అంటే ఎంసీహెచ్ గా మార్చారు. 2007 దాకా కొనసాగింది ఎంసీహెచ్. ఆ తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలైన రంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలోని ఎల్బీ నగర్, గడ్డి అన్నారు, ఉప్పల్, మల్కాజ్గిరి, కాప్రా, ఆల్వాల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, శేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్, రామచంద్రాపురం, పటాన్చెరు 12 మున్సిపాలిటీలతో పాటు శంషాబాద్, సాతమరాయ్, జల్పల్లి, మామిడిపల్లి, మంఖల్, అల్మాస్గూడ, శారదానగర్, రావెర్యాల వంటి 8 పంచాయతీలు కలిపి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ కాస్త గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీగా రూపాంతరం చెందింది. నిజానికి 2005లోనే గ్రేటర్ హైదరాబాద్ కోసం అప్పటి ప్రభుత్వం జీవో ఇవ్వగా కొన్ని న్యాయపరమైన అడ్డంకులు ఎదురయ్యాయి. వాటన్నిటినీ ఎదుర్కొని 2007 ఏప్రిల్ 16న జీహెచ్ఎంసీగా అవతరించి 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 వార్డులతో పాలన 3 సమస్యలు, 6 అవస్థలతో అలరారుతోంది. హైదరాబాద్ నగరం వేగంగా విస్తరించడం, నగరానికి ఆనుకుని ఉన్న అనేక ప్రాంతాలు జీహెచ్ఎంసీలో భాగమయ్యాయి. పైగా ఇటీవల 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ జీవో జారీ చేసింది సర్కార్. వార్డుల సంఖ్య పెంపుతో పాలనా సౌలభ్యాన్ని ఆశిస్తోంది ప్రభుత్వం. 300 వార్డులు ఏర్పడటం వల్ల ఒక్కో వార్డు పరిధి చిన్నదవుతోంది. దీనివల్ల కార్పొరేటర్లు తమ వార్డులోని సమస్యలను సులభంగా తెలుసుకోవచ్చు, ప్రజలకు మరింత చేరువగా ఉండవచ్చు. ఈ నిర్ణయం ద్వారా రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 300 మంది కార్పొరేటర్లుగా ఎన్నికవుతారు. ప్రతి కార్పొరేటర్ తమ వార్డు అభివృద్ధిపై దృష్టి సారించి మౌలిక వసతులైన రోడ్ల అభివృద్ధి, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి వసతుల విషయంలో మెరుగైన సేవలు అందించేందుకు వీలవుతుంది. ఆశయం మంచిది కావటంతో దానికున్న అవరోధాలన్నీ తొలగిపోయి జీవో కూడా విడుదలైంది. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ టీక్యూర్ వరకు ఉన్న 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో విలీనంతో దాని పరిధి విస్తరించింది. జనాభా భారీగా పెరిగిపోయింది. ఈ ప్రాంతాల అభివృద్ధికి అదనపు నిధులు, మెరుగైన మౌలిక వసతులు, పౌర సేవలు లభించే అవకాశం ఉంది. నిబంధనల మేరకు ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనల కోసం గడువిచ్చి వాటిని పరిగణలోకి తీసుకున్నాక
డీలిమిటేషన్ పూర్తి చెయ్యాలన్నది అధికారుల ప్లాన్. సరిగ్గా ఇక్కడే అసలు సిసలైన అగ్ని పరీక్ష వచ్చి పడింది. రాజకీయాలకు అతీతంగా తమ ప్రాధాన్యం తగ్గుతుందనో, తమకు తెలియకుండా చేస్తున్నారనే ఈగోనో తెలీదు కానీ అధికార పార్టీ సహా అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. అవును, మీరు వింటున్నది నిజమే. జీహెచ్ఎంసీలో వార్డుల పునర్విభజనపై అన్ని రాజకీయ పార్టీల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వారి వారి అభ్యంతరాలతో బల్దియా ప్రధాన కార్యాలయం జీహెచ్ఎంసీకి క్యూ కట్టారు పార్టీల నాయకులు, నగరవాసులు. డీలిమిటేషన్ అశాస్త్రీయంగా వార్డుల విభజన చేశారంటూ ఇప్పటి వరకు 2000కు పైగా అభ్యంతరాలు వచ్చాయి. ఇదే విషయంపై అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతలు, కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కమిషనర్ కన్నన్కు కంప్లైంట్ చేశారు. మంగళవారం జరగబోయే జీహెచ్ఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. డీలిమిటేషన్ పై అధికారులను నిలదీసేందుకు కొత్త వ్యూహ ప్రతివ్యూహాలతో కత్తులు నూరుతున్నాయి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు. కూల్ గా జరుగుతుందనుకున్న డీలిమిటేషన్ ప్రక్రియ జగడం తీవ్రమవుతుందని గ్రహించిన అధికార పార్టీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. గ్రేటర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లను జీహెచ్ఎంసీ ఆఫీసుకు పిలిపించుకుని సమావేశమయ్యారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. కమిషనర్ కన్నన్ వార్డుల పునర్విభజన శాస్త్రీయంగా చేయాలంటూ మేయర్కు వినతి పత్రం ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే దానం నాగేందర్. జీహెచ్ఎంసీ విస్తరణ మంచిది, విభజనపై తమకు కన్ఫ్యూజన్ ఉందని, ఎమ్మెల్యేల అభిప్రాయం లేకుండానే డీలిమిటేషన్ చేశారని, తమ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా మేయర్, కమిషనర్ కి ఇచ్చామన్నారు దానం నాగేందర్. కొన్ని డివిజన్లలో ఎక్కువ ఓట్లు, మరికొన్ని డివిజన్లలో తక్కువ ఓట్లు ఉన్నట్టు గుర్తించామన్నారు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. హద్దులు తెలియకుండా అధికారులు వాటిని ఖరారు చేశారని జీహెచ్ఎంసీ కౌన్సిల్లో వివరంగా చర్చిస్తామన్నారు అరికెపూడి. ఈ డివిజన్ల మీద ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, నాలాల ప్రాతిపదిక, రోడ్లు ప్రాతిపదిక, ఒక కాన్స్టిట్యున్సీ ఓట్లు ఒక కాన్స్టిట్యున్సీలో పట్టడం, ఈ డిఫరెన్సెస్ అన్నీ ఉంటాం. కొన్ని డివిజన్లో ఎక్కువ ఓట్లు, కొన్ని డివిజన్లో తక్కువ ఓట్లు పట్టడం, అన్ఈవెన్ షేపుల్లో కొన్ని డివిజన్లు జరిగినాయి అనే ఆవేదన చాలామంది కార్పొరేటర్స్లో ఉంటాం. వీటన్నిటినీ సరిచేయాలి. ఇక్కడ ఓట్లు వేరే ప్రాంతంలో పడి, వేరే ఓట్లు ఇక్కడ ఉన్నాయి, ఇటువంటి అన్నింటినీ కూడా మోడిఫికేషన్ చేయాలా. ఈ డివిజన్లో ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయనే ప్రతి విషయాన్ని కూడా డీటెయిల్డ్గా మేయర్ గారికి, కమిషనర్ గారికి వివరించడం కూడా జరిగింది. రేపు కౌన్సిల్లో కూడా దీని మీద డీటెయిల్డ్గా చర్చించబోతా ఉన్నాం. వాళ్ళ డివిజన్లో ఏదైతే ఈ యొక్క డీలిమిటేషన్ ప్రాసెస్ జరిగిందో చాలా ఆవేదన ఉంది. దీనికి మాకు సడన్గా ఈ ప్రాసెస్ని జీహెచ్ఎంసీ మొదలుపెట్టింది. ఎవరు కార్పొరేటర్స్ కానీ, శాసనసభ్యులకు కానీ, శాసన మండలి సభ్యులకు కానీ, కార్పొరేటర్స్లో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు కానీ ఎలాంటి సమాచారం లేకుండా దానికి ఒక డెడ్ లైన్ పెట్టి మళ్ళీ రేపు మరి జనరల్ బాడీ మీటింగ్లో దీని అప్రూవల్ తీసుకునేటువంటి కార్యక్రమం ఏదో పెట్టినో మాకున్నటువంటి ఆబ్జెక్షన్స్ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్స్లో ఒక రిప్రజెంటేషన్స్ని తీసుకొని వాళ్లకు ఉన్నటువంటి ఆవేదనని ఒక లిఖితపూర్వకంగా మేయర్ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కమిషనర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రాసెస్ గత 15 రోజుల నుండి హెచ్ఆర్డీలో జరుగుతూ ఉంటే కూడా అందరూ మేము వేరే ఏదైనా ప్రాసెస్ జరుగుతుందని అనుకున్నారు, కార్పొరేటర్స్ కానీ, శాసనసభ్యులు కానీ. మళ్ళీ అఫీషియల్గా డిక్లేర్ అయినప్పుడు కొంచెం ఆవేదన గురయ్యి అందరు కూడా ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మొన్న మేము ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారి దగ్గర కూడా అందరూ శాసనసభ్యులు అందరు కూడా మా యొక్క ఆవేదనని, మా యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము మేయర్ గారు కూడా చెప్పడం జరిగింది. మేయర్ గారు వచ్చేసి ఈ కౌన్సిల్లో జిహెచ్ఎంసీ కౌన్సిల్లో ఉన్నటువంటి మెంబర్స్కి ఆమె కస్టోడియన్ కాబట్టి ఆమె బాధ్యత ఉండే మాకు నోటీస్కు తీసుకురావాల్సింది. ఆమె తేలేదు కాబట్టి అందరు కార్పొరేటర్స్కి ఒక ఆవేదన గురయ్యారు. మీరు మా కస్టోడియన్ కాబట్టి మీరు మాకు మరి చెప్పాల్సిన అవసరం ఉండే అని చెప్పి అందరు చెప్పారు కాబట్టి అందరు ఆవేదన చెప్పాము. దీంట్లో మాకున్నటువంటి ఆబ్జెక్షన్స్ని మేము ఇప్పటికే ఇవ్వడం జరిగింది. మళ్ళీ రేపు కౌన్సిల్లో కూడా మా ఆవేదన మేము మరి రేపు లైవ్లో చెప్తాం. అటు జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై బీఆర్ఎస్ నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. శివారు ప్రాంతాలను బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లతో పోల్చడం సరికాదన్నారు ఎమ్మెల్యే మల్లారెడ్డి. గతంలో రూరల్ ప్రాంతంగా ఉన్న మేడ్చల్ పరిధిలో 7 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు ఉంటే ప్రస్తుతం 16 కార్పొరేటర్లకు కుదించడం వల్ల మేడ్చల్, కీసర అభివృద్ధి ఎలా అని ప్రశ్నించారు మల్లారెడ్డి.
అటు జీహెచ్ఎంసీ విస్తరణకు తాము వ్యతిరేకం కాదంటూనే వార్డుల డీలిమిటేషన్ పై ఫీల్డ్ లో తిరగకుండా ఆఫీసులో కూర్చుని ల్యాప్టాప్ లో అధికారులు ఇష్టానుసారంగా చేశారని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. డీలిమిటేషన్ ప్రక్రియను సరిచేయాలని సహచర నేతలతో కలిసి కమిషనర్ ను కోరారు తలసాని. మేమేమంటలేమండి, ఇది రాజకీయ పార్టీలకు రాజకీయ వ్యవస్థలకు ప్రజాప్రతినిధి సంబంధించింది కాదు. ప్రజల అవసరాలకు అనుగుణంగా చేయాలనేదే మా డిమాండ్. మేము దేన్ని వ్యతిరేకించేది లేదు. ఒక పద్ధతి ప్రకారం, ఒక సిస్టమ్ ప్రకారం ప్రజల్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని చేయమని చెప్తున్నాం. అంతేగాని గుడ్డిగా దేని పడితే దాన్ని వ్యతిరేకించాం మేము. కానీ మీరు చేసే దాంట్లో మరి మీ అడ్మినిస్ట్రేషన్ లోపల ఈ 300 డివిజన్లకు సరిపడేటువంటి స్టాఫ్ ఉన్నదా, అది చూసుకుండ్రా. అది కదా హరిభరిగా ఏదో 300 డివిజన్ అనౌన్స్ చేస్తే కాదు కదా. వాళ్ళు 100 చేసుకుంటే చేసుకోమని చెప్పు. దానికి కాదు, ఎలక్షన్లో ఫైట్ చేయడానికి మేము అవన్నిటికీ సిద్ధంగా ఉంటాం. నేను 303 చేస్తావా 10 చేస్తావా వాళ్ళ ఇష్టం. కానీ ప్రజల అవసరాలకు అనుగుణంగా, అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలకు అనుగుణంగా జరగాలనేది మా డిమాండ్. మా దగ్గర కీసర మండలం ఉంది. 61 గ్రామ పంచాయతీలో చాలా మటు గ్రామాలలో మోరీలు లేవు, డ్రైనేజ్ లేదు, బాత్రూమ్ లేదు, పెంకుటిల్లు ఉన్నాయి, వ్యవసాయం పొలాలు ఉన్నాయి, రోడ్లు లేవు, ఏమి లేవు. దాన్ని తీసుకుపోయి చక్కగా బంజారాలతో పోటీ పెట్టి జిహెచ్ఎంసీలో కలిపితే ఏమొస్తుంది చెప్పు. ప్రజలంతా బాధపడుతున్నారు. పన్నుల భారం తప్ప ఇంకే భారం లేదు. మాకు అభివృద్ధి చేయండి, తప్పులేదు. జిహెచ్ఎంసీలో కలుపుండ్రి, తప్పులేదు. సమానంగా చేయండి. మాకు అన్ని కూడా రోడ్లు, డ్రైనేజీ స్పెషల్ ఫండ్ ఇయ్యి. బంజారా ఆల్రెడీ డెవలప్ అయిపోయింది, మమ్మల్ని డెవలప్ చేయండి. జిహెచ్ఎంసీల కలుపుడు కాదు, ట్యాక్సుల కోసమో దేనికోసమో కలుపుడు కాదు, మాకు అభివృద్ధి చేయండి. కమలదళానిది అదే అభ్యంతరం. ఎలాంటి శాస్త్రీయత పాటించకుండానే వార్డులను అడ్డగోలుగా విభజించారంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది బీజేపీ. ఈ పాటికే మర్రి శశిధర్ రెడ్డి నేతృత్వంలో బీజేపీ ప్రతినిధుల బృందం జీహెచ్ఎంసీ కమిషనర్ ను కలిశారు. వార్డుల విభజన, గెజెట్ నోటిఫికేషన్ పై పారదర్శకత కోరుతూ సంబంధిత సమస్యలపై చర్చించారు. అటు మంగళవారం నాటి జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో డీలిమిటేషన్ వార్డులు 300కు పెంపు, కార్పొరేషన్ల విలీనంపై బీజేపీ కార్పొరేటర్లు అనుసరించాల్సిన వ్యూహాలపై కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. రాజకీయంగానే కాదు, డీలిమిటేషన్ పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ పై కూడా వాడివేడిగా వాదనలు జరిగాయి. జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన వార్డుల పునర్విభజన అసంబద్ధంగా, ఏకపక్షంగా జరిగిందని, జనాభా ప్రమాణాలు, భౌగోళిక సౌలభ్యం, పరిపాలనా సమతుల్యతను పక్కన పెట్టి డీలిమిటేషన్ చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. కొన్ని ప్రాంతాలకు అన్యాయం జరిగేలా, మరికొన్ని ప్రాంతాలకు లాభం చేకూరేలా వార్డుల విభజన ఉందని, ప్రజా ప్రతినిధులు స్థానికుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు పిటిషనర్లు. డీలిమిటేషన్ చట్టబద్ధంగానే జరిగిందని వాదనలు వినిపించారు ప్రభుత్వం తరపున న్యాయవాది. జనాభా లెక్కలు, అధికారిక మార్గదర్శకాల ప్రకారమే వార్డుల పునర్విభజన చేపట్టామని ప్రభుత్వం తరపున వివరణ ఇచ్చారు. అయితే రామ్నగర్, చిక్కడపల్లిలను బాగ్లింగంపల్లిలో కలపడాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలైంది. ఈ సందర్భంగా పిటిషనర్ పై అభ్యంతరం వ్యక్తం చేసింది హైకోర్టు. ఏ ప్రాతిపదికన డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించింది. అక్కడ 100 ఫీట్ రోడ్డుతో పాటు 30 ఫీట్ నాలానే అభ్యంతరమని, ఇంటి డోర్ నెంబర్లు మార్పుతో పాటు ట్యాక్స్ చెల్లింపు అంశాలు మారతాయని పిటిషనర్ చెప్పిన అభ్యంతరాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు. మీ అభ్యంతరాలపై తానే సంతృప్తిగా లేనప్పుడు అధికారులు ఎలా సాటిస్ఫై అవుతారని ప్రశ్నించింది హైకోర్టు. చిక్కడపల్లి డివిజన్ ను రాష్ట్రాల బౌండరీలతో పోల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగళవారం పూర్తి వాదనలు వింటామని చెప్పింది హైకోర్టు. ఇక గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి రేపు బిగ్ డే. ఇటు జీహెచ్ఎంసీలో కౌన్సిల్ సమావేశం, అటు హైకోర్టులో విచారణ. ఈసారి జరిగే కౌన్సిల్ సమావేశం కామన్ గా 4 అరుపులు, 6 వాకౌట్లతో నడిచేది కాదు. పైగా పాలక మండలికి ఇదే చివరి సమావేశం, ప్రత్యేక సమావేశం. డీలిమిటేషన్ కోసమే కొలువు తీరుతున్న కౌన్సిల్. అందున పార్టీలకు అతీతంగా అధికార పార్టీ మొదలు విపక్ష పార్టీలన్నీ అభ్యంతరం చెబుతున్న సందర్భంలో జరుగుతోంది. అరుపులు, కేకలు, విమర్శలు, ప్రతి విమర్శలు. అబ్బో, రేపటి కౌన్సిల్ సమావేశంలో ఎంతటి గలాటో జరుగుతుందో అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. అందుకే అధికార యంత్రాంగం కూడా చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించింది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఛాంబర్ వద్ద ఆందోళనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. అటు గ్రేటర్ ఆఫీసర్స్, ఇటు గ్రేటర్ పొలిటీషియన్స్ మధ్య మహా మంగళవారం గంటం ఎలా గడుస్తుందో చూడాలి. వాళ్ళు వీళ్లకు చెక్ పెడతారా,
ఎవరి డీల్ మరెవరికి నచ్చుతుంది అన్నది వెయిట్ అండ్ సీ.